హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 'మోహనాల్' గారిది 'తొనడం'. ఈ టైటిల్ సరిగ్గా పలికానో లేదో తెలీదు కానీ, ఇది మనకైతే 200,00,00,000 దాకా మనకైతే క్రాస్ అయితే వచ్చిందనమాట. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోయిందనమాట మన 'మోహనాల్' గారి కెరియర్‌లో. ఇది ఆల్రెడీ మనకు తెలుగు లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయిపోయిందనమాట థియేటర్‌లో. అప్పుడు నేను చూడలేదు కానీ, ఇప్పుడు నేను జియో హాట్‌స్టార్‌లో అయితే చూసేసా. మరి చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అని మాట్లాడుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికొస్తే బెన్స్ మన హీరో. బెన్స్‌కి ఒక కార్ అయితే ఉంటుంది. ఆ కార్‌ని మన పోలీసోళ్ళైతే తీసుకెళ్తారు. అసలెందుకు తీసుకెళ్లారు? దేనికోసం తీసుకెళ్లారు? దాని తర్వాత ఏం జరిగిందనేసి మూవీ ఒక ప్లాట్ అన్నమాట. మలయాళ ఫిల్మ్ తెలిసింది కదా! స్టోరీ లైన్ చాలా అంటే చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ముఖ్యంగా మనకైతే తెలుగు డబ్బింగ్ గురించి మాట్లాడుకోవాలి భయ్యా. తెలుగు డబ్బింగ్ అయితే ఈస్ ఏ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు భయ్యా. చాలా అంటే చాలా బాగుంది తెలుగు డబ్బింగ్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకైతే 'మోహన్‌లాల్' గారి యాక్టింగ్ అన్నమాట. చింపేసి అవతల పడేశారని చెప్పుకోవచ్చు భయ్యా. అలాగే ఇంకొకటొచ్చేసి మనకైతే ఎమోషనల్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్ అయ్యాయి భయ్యా. నాకైతే చాలా బాగా నచ్చింది ఎమోషనల్ సీన్స్ అయితే. మనకు ఫస్ట్ హాఫ్ అంతా మంచి క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ, ఫ్యామిలీ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ, అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుందనేసి కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ రాసుకుంటూ ఫస్ట్ హాఫ్ అంతా చాలా అంటే చాలా బాగా నచ్చింది భయ్యా. ఎస్పెషల్‌గా మనకైతే ఇంటర్వెల్ గాని, అలాగే క్లైమాక్స్ గాని నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే మనకైతే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ అయితే నాకైతే ఇంకా చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్‌లో గూడా మనకి మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నారు. అలాగే మంచి రైటింగ్ గూడా రాసుకున్నారనమాట. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అయితే తీసుకెళ్లారు సెకండ్ హాఫ్ అయితే. బాగా అనిపించింది నాకు. సినిమాటోగ్రఫీ కానీ, పోస్టర్ క్వాలిటీస్ గానీ, బీజీఎం గానీ బావున్నాయి భయ్యా. చాలా బావున్నాయి. ఇవే భయ్యా నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించాయన్నమాట. మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే కొన్ని మనకైతే ప్రెడిక్టబుల్ సీన్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు మలయాళ ఫిల్మ్ తెలిసిందే కదా! మనకు చాలా అంటే చాలా స్లో నరేషన్ అయితే వెళ్తూ ఉంటది. అలాగే మనకు రన్ టైమ్ వచ్చేసి మనకైతే 2 అవర్స్ 40 మినిట్స్ దాకా అయితే ఉంటుందన్నమాట. సెకండ్ హాఫ్‌లో అయితే కొన్ని చోట్లయితే కొంచెం అయితే స్లో డౌన్ అయితే అనిపించింది నాకైతే. ఇవే భయ్యా ఎక్కువైతే లేవన్నమాట మైనస్ పాయింట్స్ అయితే. ఇక ఓవరాల్‌గా ఎలా ఉందిరా బయ్ మూవీ చెప్పరా అంటే నాకు మాత్రం నచ్చింది భయ్యా మూవీ. ఈ వీకెండ్ అయితే చూసేయండి. జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగు లాంగ్వేజ్‌లో అయితే ఉంది. మరి ఇది భయ్యా మరి మూవీ రివ్యూ అన్నమాట. మీకెలా అనిపించింది? మరి మీరు మూవీ చూసారా లేదా? కిందైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. ఓకేనా? బై బై డార్లింగ్స్.